నమస్తే అండి, నేను మీ శరత్. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. లవ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఈ ఊబిలో పడాల్సిందే. దీని కారణంగా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, అలానే పాతాళానికి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ రోజుల్లో లవ్ అనేది నిజంగా ఉందా? అబ్బాయిని అమ్మాయి మోసం చేస్తుందా, లేదా అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తున్నాడా? ఒకప్పటి లవ్కి ప్రెజెంట్ లవ్కి ఉన్న తేడాలేంటి? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఒకప్పటి రోజుల్లో మనుషులకి ఒకరంటే ఒకరు గౌరవించుకునేవాళ్ళు. ఎలాంటి సమస్య ఉన్నా సరే కూర్చొని సార్ట్అవుట్ చేసుకునేవాళ్ళు. ఒక వ్యక్తిని కలవటానికి ఎన్నో రోజులు ఎదురు చూసేవాళ్ళు. ఒకరికి ఒకరు చూడడానికి గంటల కొద్దీ ఎదురు చూసేవాళ్ళు. లవ్లో ఉండాల్సిన మేజర్ పాయింట్ అండర్స్టాండింగ్. అది ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. ఒక మనిషిని ఇంకో మనిషి బ్యాడ్ చేసేలా మాట్లాడేది తప్పు అని ఆ మాటల్ని తిరస్కరించి గౌరవంగా పరిష్కరించుకునేవాళ్ళు. అందులో ఒక నిజాయితీ కనిపించేది. పెళ్ళైనంత వరకు చాలా సాంప్రదాయంగా ప్రవర్తించేవాళ్ళు. కంప్లీట్గా అని చెప్పను, బట్ ఒక 60%. సో ఒకరంటే ఒకరికి ఒక మంచి అభిప్రాయం ఉండేది. పైగా ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేని రోజులవి. గంటల కొద్దీ మాట్లాడుకున్నా ఇంకేంటి అనే పదం కూడా వచ్చేది కాదు. ప్రేమ కోసం పోరాడి మరీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునేవారు. పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదుండై, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేవాళ్ళు. వారి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగేవారు. కలిసి జీవించేవాళ్ళు. ఫేక్ ప్రామిసులు ఉండవు, ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది వారిలో. మరి ప్రజెంట్ జనరేషన్లో మెయిన్ ప్రాబ్లం మిస్అండర్స్టాండింగ్. అవును, మెయిన్ ప్రాబ్లం ఈ మిస్అండర్స్టాండింగ్. ఎందువల్లంటే ఇంతకు ముందులా ఒకరిని ఒకరు కలవాలంటే చాలా కష్టపడాల్సి ఉండేది. వారి మధ్య ఎటువంటి కన్వర్జేషన్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కారణంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకరితో ఒకరు ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. పైగా ఈ జనరేషన్ వారు చేసే ప్రతి ఒక్క పనిని అందరికీ చూపించాలనుకుంటారు. వారి అభిప్రాయాల్ని అందరితో షేర్ చేసుకోవాలనుకుంటారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంత ఫేమస్ అయ్యాయి అని అంటే దానికి మెయిన్ రీజన్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలకు వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, ట్రిప్పుకు వెళ్ళినా నాన్ స్టాప్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ప్రైవసీ అనే భాగం చాలా తక్కువైంది. ఒకప్పటి రోజుల్లో ఒకరంటే ఒకరికి గౌరవం ఉండేది. కానీ ఈ రోజుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటుగా మెచ్యూర్డ్గా ఉండేవారు కొందరైతే, ఒకరి కోసం తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టిన వారు ఎందరో. ఒక వ్యక్తితో స్నేహం ప్రేమగా మారిన తర్వాత, ఒకరంటే ఒకరు దగ్గరవటం మొదలుపెట్టిన తర్వాత తెలియకుండానే ఇన్సెక్యూరిటీలు పెరిగిపోతాయి. యూజ్ చేసే మొబైల్ ఫోన్స్ నుంచి వేసుకునే డ్రెస్ వరకు ప్రతి ఒక్కటి కూడా తమ పార్ట్నర్ ఇష్టం ప్రకారంగా జరగాలి. అప్పటి వరకు ఆ వ్యక్తి ముందు లైఫ్ స్టైల్కి ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్కి తేడాలు గమనించడం మొదలు పెడతారు. తెలియకుండానే ఇష్టం కాస్త భారంగా మారుతుంది. నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటా అంటూ అప్పటి వరకు కలిసి ఉండే వాళ్ళు కూడా విడిగా మాట్లాడటం మొదలు పెడతారు. ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తికి దూరం అయితే వాల్యూ తెలుస్తుంది అనుకుంటారు. కానీ మనం దూరం అయితే మన వాల్యూ తెలిసిన రోజులు కాదు ఇవి. కొత్త పరిచయాలు వెతుక్కునే రోజులు ఇవి. విడిపోవటానికి ముందు ఆల్టర్నేట్గా ముందే ఒకరిని సెట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి అతి తొందరగా విరక్తి మొదలవుతుంది. అసలు రిలేషన్ అంటే అడ్జస్ట్మెంట్. లవ్లో మేజర్ పార్ట్ టైం. అయితే చాలా వరకు ఈ రోజుల్లో ఒకరిని ఒకరు సమయాన్ని ఇచ్చుకోలేకపోతున్నారు. గొడవలు మొదలవడానికి మొదటి మెట్టు ఈ టైం. ఉదాహరణకి, భార్యాభర్తలు ఒక ఆదివారం పూట సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటారు. వారంలో 6 రోజులు ఇంట్లో ఉండే భార్యకు భర్తతో సరదాగా బయటికి వెళ్ళి కాస్త సమయాన్ని గడపాలనుకుంటుంది. భర్త కూడా దానికి సరే అంటాడు. కానీ ఆ ఆదివారం కూడా భర్తకు వేరే పని ఉండడంతో అనుకున్న ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. సో అసలు కథ అప్పుడే మొదలవుతుంది. సో లవ్లో ఈ టైం చాలా ఇంపార్టెంట్. లవ్లో సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంపార్టెన్స్. ఈ రోజుల్లో ఒకరిని ఇష్టంగా ప్రేమిస్తే వారికి ఇష్టమైన వారిలో మనం ముందు వరుసలో ఉండాలనుకుంటాం. చిన్నప్పుడు తన తల్లి చిన్నబాబుకి నీకు నేనంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా అని అడుగుతుంది. నిజానికి సొంత బిడ్డ అయినా సరే బాబు తండ్రి పేరు చెప్తే ఎక్కడో కాస్త అమ్మకు బాధే. సేమ్ అలానే ప్రేమించిన వ్యక్తి ఇష్టాల్లో కూడా మనమే నెంబర్ 1గా ఉండాలనుకుంటాం. ఒక వ్యక్తికి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది, కొన్ని ఇష్టాలు ఉంటాయి,
కొన్ని అభిరుచులు ఉంటాయి, వాటన్నిటినీ మనం అధిగమించాలనుకుంటాం. ఇంపార్టెన్స్ కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఆ వ్యక్తి జీవితం మొత్తాన్ని మనమే శాసించాలనుకోవడం తప్పు. ప్రస్తుతం లవ్లో జరుగుతుంది ఇదే. ఇకపోతే లవ్లో భయంకరమైన రోల్ ఏమైనా ఉంది అని అంటే ఈ పొసెసివ్నెస్. లవ్ స్టార్టింగ్లో ఇది చాలా అందంగా ఉంటుంది, అబ్బా ఎంత బాగుందో కదా అనిపిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ తాడులా బిగుసుకుంటుంది. అయితే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడితే తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. దానికి రీజన్ ఒకరిని ఒకరు బాగా దగ్గరైన తర్వాత తెలియకుండానే స్వార్థం పెరుగుతుంది, నా అనే ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. మనుషులు ఎప్పుడైతే ఓన్ చేసుకోవడం మొదలు పెడతారో అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తి తన పార్ట్నర్తో ప్రేమలో ఉన్నప్పుడే ఇంకొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం మొదలు పెడతారు. అది ఆ పార్ట్నర్కి నచ్చదు. ముందుగా చెప్పాల్సి వస్తే ఒక వస్తువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, అది నాది అనుకునేటప్పుడు దాన్ని ఇంకొకరికి ఇవ్వటానికి ఇష్టపెట్టుకోడు. సో అర్థమైంది అనుకుంటున్నా. ఒకరిని ఒకరు లవ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రామిసెస్ చేసుకుంటారు. జీవితం అంతా నీతోనే ఉంటా, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు, నాకు నువ్వే సర్వస్వం, నా చివరి శ్వాస వరకు నీతో ఉంటా అని ప్రామిస్ చేస్తారు. బేసిక్గా ప్రామిస్ అనేది ఆ పర్టికులర్ టైం నుంచి లేదా ఆ పర్టికులర్ సందర్భం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రామిసెస్ వేసిన మనిషి అలానే ప్రామిసెస్ తీసుకున్న మనిషి ఇద్దరూ ఆ మాటల్ని మర్చిపోతారు. నిజానికి ప్రామిస్ అనేది ఒక తడిచిన చిత్తు కాగితం లాంటిది. మనుషులు చేంజ్ అవ్వడం మొదలు పెడతారు. ఎంతలా అంటే ఒకప్పుడు మనతో ఉన్న మనిషికి ఇప్పుడు మనతో ఉన్న మనిషికి సంబంధం కూడా ఉండదు. ఆ మార్పును పోల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో సంవత్సరాలు నడిచిన ప్రేమైనా వారి మధ్య ఇంకొక మనిషి ఎంటర్ అయినప్పుడు ఆ ప్రేమ పాతాళానికి పడాల్సిందే. ప్రెజెంట్ జరుగుతున్న ప్రేమలో మేజర్గా జరుగుతున్న విషయం ఇదే. ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తి నుంచి కాస్త కేర్ దొరికితే చాలు ఎన్నో సంవత్సరాలుగా తనతో ఉన్న వ్యక్తిని ఈజీగా మర్చిపోతారు. అయితే ఇలాంటివి జరిగేటప్పుడు కొంతమంది ధైర్యంగా వారి కెరియర్స్ని మొదలు పెడతారు, కానీ మరికొంతమంది కుటుంబాన్ని మర్చిపోయి ఆత్మహత్యలకు పాల్పడతారు. గుండెల్లో బాధని కళ్ళల్లో కన్నీరుని అధిగమించి రేపటిని ఒక ఆయుధంలో ఉపయోగించి జీవితాన్ని ఎవరైతే ముందుకు సాగిస్తారో అలాంటి వాళ్ళంటే నాకు గౌరవం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి అబ్బాయితో ఉన్నంత కాలం చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. ఒకరోజు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరుగుతుంది. ఎప్పుడైతే పెళ్లికి ముందు ఆ అబ్బాయి దగ్గర ఎన్నో ప్రామిసెస్ చేసి ఉంటుంది, వాటన్నిటినీ మర్చిపోయి తన పెళ్లి తర్వాత తన జీవితాన్ని తను చూసుకుంటుంది. ఇక్కడ ఆ అబ్బాయి అమ్మాయితో ప్రామిసెస్ అన్నీ కూడా తలుచుకొని బాధపడతాడు. ఇది ఒక అబ్బాయి విషయంలోనే కాదు, ఎంతోమంది అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో ఇలాంటి పెయిన్ ఫేస్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఎంతో నమ్మకంగా ప్రేమిస్తారు, కానీ కొంతమందికి ఆ ప్రేమ నచ్చక వేరే వ్యక్తి చూపించే ప్రేమకు అట్రాక్ట్ అవుతారు. ఒక మనిషిని సింపుల్గా వదులుకోవడానికి సిద్ధపడతారు. మీరు ఎవరినైతే గొప్ప వాటితో పోలిస్తారో ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో మీకు దూరం అవడం ఖాయం. ఈ రోజుల్లో ప్రేమ చాలా కరువైపోయింది. ఒకప్పటి రోజుల్లో కాదు. ప్రేమకు అర్హులు కాని వారిని ప్రేమించి మోసపోతున్నారు. వారికి నువ్వు కాకపోతే ఇంకొకరు, కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఈ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎవరి కోసమైతే చనిపోయి ఉంటావో వారు బాగానే ఉంటారు. ఇక్కడ చితికిలు పడిపోయేది కుటుంబం మాత్రమే. ఈ ప్రేమ అనే ఊబిలో పడి కెరియర్ని సైతం పక్కన పెట్టి సమయాన్ని ఆ వ్యక్తికి కేటాయిస్తున్నారు. తెలుసుకునే రోజు వచ్చేసరికి సమయం చేతిలో ఉండదు. పూరి గారు చెప్పినట్టు దేశాన్ని ప్రేమించడం వేరు, ఒక వ్యక్తిని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా, రూపాయి ఖర్చు లేదు. ఐ లవ్ యూ, సరదా తీరిపోద్ది. ఈ రోజుల్లో అన్నిట్లో స్కామ్లు జరిగినట్టు లవ్లో కూడా స్కామ్లు జరుగుతున్నాయి. డబ్బుకు ఆశించి ప్రేమించిన వారు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎవరి వల్ల అయితే మీరు ఎంతో సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారో వారి వల్లే నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. సో ముందే ఫిక్స్ అవ్వడం బెటర్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి వారి కోసం ఎన్నో చేస్తుంటాం, ఎంతో మందితో గొడవపడి ఉంటాం. బట్ గుర్తుపెట్టుకోండి, వారికి అవేమీ గుర్తు కూడా ఉండవు. వాళ్ళ లైఫ్లోకి ఇంకొకరు రానంత వరకే. వస్తే నువ్వు ఎవరో కూడా అనవసరం. మన జీవితంలో వచ్చే సంఘటనలన్నీ రైల్వే స్టేషన్స్తో సమానం. మారుతూ ఉంటే ముందుకు వెళ్తాం. మనిషి దూరం అయితే బాధ ఉంటుంది, మరి కొంతమంది ఆ బాధని గెలుపు వైపు మలుచుకుంటారు. జీవితంలో మనుషులు వస్తూ ఉంటారు, వచ్చి వాళ్ళకి నువ్వు చాలా స్పెషల్ అనేలా చేస్తారు.
నువ్వు ఎప్పుడైతే భయంకరంగా దగ్గర అవటం మొదలు పెడతావో వెంటనే నిన్ను దూరం చేస్తారు. మిత్రమా, ఆచితూచి అడుగులు వేయి. నువ్వు అనుకుంటున్న రోజులు కాదు ఇవి. నీకు పెయిన్ అంటే ఏంటో తెలుసు, ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉంటాయో తెలుసు, ట్రస్ట్ ఇష్యూస్ ఎలా ఉంటాయో తెలుసు, అవి బ్రేక్ అయితే ఎలా ఉంటాయో తెలుసు, నీ బాధ్యతలు ఏంటో కూడా నీకు తెలుసు. ఒకరి కోసం నువ్వు పడుతున్న ఈ ఆవేదన అర్థం లేనిది మిత్రమా. కాసేపు నీతో నువ్వు కూర్చొని నువ్వు బాధపడే ప్రతి దాని గురించి ఆలోచించు. వాటికి సమాధానాలు నీకే దొరుకుతాయి. ప్రస్తుతం అందరూ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతున్నారు. మరి నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఒక దగ్గరే ఆగిపోతున్నావు? నీ ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలి. నువ్వు ఒక సూపర్ హీరోవి. నీ జీవితంలో నువ్వు చూడని కష్టాల నీలాంటి వ్యక్తితో సమయాన్ని గడపాలంటే పెట్టి పుట్టుండాలి. పూరి గారు చెప్పినట్టు ఆడది లేకుండా మగాడు బ్రతకలేడు, మగాడు లేకుండా ఆడది బ్రతకలేదు. వీరిద్దరూ కలిసి అస్సలు బ్రతకలేరు. ఫైనల్గా సోలో బ్రతికే సో బెటర్. లవ్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.